మార్గదర్శక గ్రంథం లాగా బైబిల్ మనకి ఉంటుంది. బైబిల్ అనకూడదు యాక్చువల్గా, అది మనకు అన్ని విధాలా ఉపయోగపడేటువంటి గ్రంథం కాబట్టి భగవద్గీతను మనం తప్పకుండా ఇంట్లో అంతో కొంత రోజు దాని గురించి తెలుసుకుంటూ పారాయణ చేయాలి. పారాయణ చేయడంలో పుణ్యం వస్తుంది. భగవంతుడు కూడా అట్లే భగవద్గీతలో కూడా వాళ్ళు యో యో ఎం ఎం ప్రపత్తి అయితే దాం దమ్ అని చెప్పేసి ఎవరు ఏ విధంగా కూడా భక్తులు తను పూజిస్తే ఆ విధంగా నేను వాళ్ళకు కావాల్సినటువంటి ఏం కోరికలు ఉంటాయి ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానితో వర్తించమని 4 రకాల భక్తులు చెప్పింది. కాబట్టి ఎవరు ఏ విధంగా రక్షించాలి అనుకున్నప్పుడు రక్షణకు, ఆర్థికంగా ఉపయోగపడాలంటే ఆర్థికంగా, లేకపోతే మోక్షం కోసం అంటే జిజ్ఞాసు అయిన వాడికి జిజ్ఞాసు, జ్ఞాని అయిన వాడికి మోక్షం కోసం, ఈ విధంగా 4 రకాలు చెప్పింది. కాబట్టి భగవద్గీతలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సరే మొదటి చాప్టర్ ఒకసారి రివ్యూ చేస్తే భగవద్గీతలో కూడా కొన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాం. దుర్యోధనుడు ఫస్ట్ మొట్టమొదటి శ్లోకం ఏదైతున్నదో అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రం అనేది మనం ముందుంటున్నాం. భగవద్గీతలో కూడా ధర్మక్షేత్రంలో పడే 2 దుర్యోధనుడు, 3 సంజయుడు, 4 అర్జునుడు, 5 కృష్ణుడు. అయితే భగవద్గీతలో మొదటి చాప్టర్లో కృష్ణుడు ఎక్కడ కనిపించదు. కృష్ణుడు కేవలం అర్జునుడు నా రథం తీసుకొని మధ్యలో పెట్టుకుంటే అంతవరకే, కానీ అర్జునుడు కృష్ణుడు అక్కడ ఏం మాట్లాడలేదు. అది దూరం. సో ఇక్కడ ధృతరాష్ట్రుని పుట్టినత్వం మనం చూసాము. ధృతరాష్ట్రుడు పుట్టినత్వాన్ని చూసాం మనం. ఒకటి ఏంటి, నా సేనలు పాండవులు మామక పాండవ అని చెప్పేసి అన్నాడు. అంటే నా వాళ్ళు సెపరేట్ చేసేసాడు. నా వాళ్ళు వేరు పాండవులు వేరే మొదటి చూపిస్తున్నారు చెప్పేసి. అయితే ధృతరాష్ట్రుని క్యారెక్టర్ నాకు పుట్టినట్టుంది సెల్ఫిష్నెస్. ఇంకా తర్వాత రెండో క్యారెక్టర్ ఏంటి, దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా ఏ విధంగా ఎత్తుకుంటే మనకేమో 11 అక్షోణీల సేనలు ఉన్నది, వాళ్ళకేమో 7 అక్షోణీలు ఉన్నది. వాటికి గెలిచే పరిస్థితి లేదు. మనకు చాలా సైన్యం ఉంటే గెలుస్తున్నట్టు కూడా. ఆ విధంగా కృపాచార్యుడికి ద్రోణాచార్యుడికి వాళ్ళకి చెప్తున్నాడు మొదటి చెప్పారు. ఇంకా తర్వాత సంజయుడు చూస్తే సంజయుడు చాలా నిష్పాక్షిగా. సంజయుడు అనేవాడు యాక్చువల్గా ఒక రథచోదకుడు, ఒక సర్వెంట్ వాడు. అట్లాంటి మనిషి కూడా అతనికి వ్యాసుని కృప వల్ల అతను యాక్చువల్గా అక్కడ కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిన అవకాశం దొరికింది అనమాట. అందుకే సంజయుడి పక్క పెట్టుకుని ఏమైతుంది యుద్ధము ఏం దొరుకుతుంది అని చెప్పి సగం జరిగింది. అంటే ఒక టీవీలో చూస్తున్నట్టుగా సంజయుడు చూసి చెప్తున్నాడు. సో సంజయుడు చాలా నిష్పాక్షమైన మనిషి అని చెప్పి అక్కడ అంటే కులంతో సంబంధం లేకుండా అక్కడ ధృతరాష్ట్రుని మహారాజు గారి కంటే పుట్టినత్వం ఉంది, కానీ ఒక సేవకుడు మంచితనం ఉందని. తర్వాత అర్జునుడి విస్మరత్వం. ఇక్కడ అర్జునుడి గురించి మనం ముఖ్యంగా మొదటి చాప్టర్లో చూస్తుంది చాలా వీక్నెస్, మెంటల్ వీక్నెస్ అనమాట. ఎంత వీక్నెస్ అంటే చాలా బలహీనత, అంటే బంధుప్రీతి ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళు గురువులు వీళ్ళని చంపడం ఏంటి, చంపడం వల్ల పాపం తప్పదు కదా, అసలు నేను యుద్ధం చేయను, పిచ్చమెత్తుకొని బతికినా పర్వాలేదు, కానీ యుద్ధం చేయడానికి వీళ్ళని చంపి ఈ పాపకు రక్తపుత్తిని తినడం ఎందుకని చెప్పేసి అంతా నిరుత్సాహపడి నీరసపడిపోతుంది అనమాట. సో ఇక్కడ కులధర్మం అనేది క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేయాలి, కానీ ఆ కులధర్మం మర్చిపోయి బంధుప్రీతి ఎక్కువైపోయింది అనమాట. సో ఈ విధంగా ధర్మం అర్జునుడిలో కూడా మనం చూసుకోవచ్చు. అంటే మనలో ఉండేటువంటి వీక్నెస్ అన్నీ కూడా అర్జునుడిలో కూడా కనిపిస్తాయి. అది మొదటి చాప్టర్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అర్జునుడు అనేవాడు ఒక సామాన్య మానవుడు లాగా చాలా బలహీనతలు ఉన్నవి, అవన్నీ కూడా ఉండి కృష్ణుని ముందు ఏడుస్తున్నాడు. ఏ విధంగా ఎట్లా నేను ఏం చేయాలి అని. ఆనందండి ఇది లేదు, మాట్లాడు, నువ్వు మాట్లాడు. వస్తుంది, మాకిన పడుతుంది. వదిలే కాబట్టి దాన్ని మనం గమనించాలి. అంతే అర్జునుడిని మన లోపల మనం చూసుకొని మనము ఆ విషాదంలో పడి ఉన్నామనేది మొదటి మెట్టు, అది చూసుకోవాలి. ఇక్కడ 18 మెట్లు ఉన్నాయి భగవద్గీతలో కూడా, 18 అధ్యాయాలు. ఒక్కొక్క మెట్టు ఎక్కించి ఆఖరికి మోక్ష సన్యాస యోగం దగ్గర తీసుకుపోతారు అనమాట. విషాద యోగం దగ్గరికి మోక్ష సన్యాసం అంటే, సన్యాసము అంటే ఆల్మోస్ట్ ఈ ప్రపంచం నుండి కూడా అన్నింటి మంది పోయి భగవంతుడి దగ్గర చేరడమే.
ఆ విధంగా మొదటి చాప్టర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రెండో చాప్టర్ అనేది ఇక్కడ రెండో శ్లోకం చూడాలి. రెండో చాప్టర్ రెండో అధ్యాయంలో కూడా సాంఖ్యయోగం, సాంఖ్యం నుండి జ్ఞానం చూద్దాం. సాంఖ్యం నుండి సంఖ్య వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ సాంఖ్యయోగం అనేది మొత్తం భగవద్గీతకు ఒక సమ్మరీ లాంటిది. మొత్తం తాత్పర్యానికి కూడా భగవద్గీత కూడా దీనిలో పడి ఉన్నట్టు. అంటే 18 చాప్టర్స్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఏదో విధంగా ఒక సూచనలో మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ రెండో చాప్టర్ సాంఖ్యయోగంలో కూడా ముఖ్యంగా రెండో శ్లోకం చూసుకుంటే దానిలో కూడా మోహం అనే ఒక పదం ఉంది. అంటే అర్జునుడు అడుగుతారు, కృష్ణుడు అడుగుతారు, ఏది నీకు మోహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మోహం వచ్చేసి పూర్తిగా నీరసం పెట్టిపోయినావు, ఇది దీనిలో యొక్క లక్షణం కాదు, దీని లక్షణం కాదు అని అంటారు అనమాట రెండో శ్లోకంలో పడే. ఈ దీంతో ఏమైంది, మన లోపల ఎంత మోహం ఉందో మనం అర్థం చేసుకోవాలి అర్జునుడి ద్వారా. ఇక్కడ మోహం అంటే ఒక పదం అయితే దానిలో కూడా సంసార మోహం అనుకోవచ్చు, సంతాన మోహం అనుకోవచ్చు, ధనమోహం అనుకోవచ్చు, పదవీ వ్యామోహం అనుకోవచ్చు. ఇట్లా ఎన్నో రకాల వ్యామోహాలు ఉన్నాయి మనకు. సో ఈ వ్యామోహాలన్నీ కూడా మోహం కిందకి వస్తాయి. కాబట్టి ఆ రెండో శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాలి, ఇది మనకు సంబంధించినటువంటి గ్రంథమే అని చెప్పేసి. తర్వాత మూడో శ్లోకం తీసుకుంటే భగవంతుడు ఏమంటున్నాడు, శ్రీకృష్ణుడు ఈ హృదయ దౌర్బల్యంలోనే నీకు ఇదంతా చూస్తే ఉన్నాడు. ఈ వ్యామోహం అనేది నీకు రావడం అనేది హృదయ దౌర్బల్యం అనేది వచ్చింది. అంటే నీ గుండె లోపల వీక్నెస్, మెంటల్ వీక్నెస్ అన్నది. హృదయం అనేది ఇక్కడ మామూలు హృదయం అంటే మనస్సు బుద్ధి కలిగితే హృదయం అంటాం. అంటే మనస్సు బుద్ధి రెండు కలిసినట్టు హృదయం అని చెప్పచ్చు. అది మామూలుగా దీనిలో పడి ఉందన్నమాట శంకరాచార్య రాసిన దాంట్లో. సో ఈ హృదయం అనేది దౌర్బల్యంతో ఉండబట్టి దుర్బలత్వం అనమాట, వీక్నెస్ ఉండడం వల్ల నీకు తెలుస్తుంది. కాబట్టి ముందు ఈ హృదయ దౌర్బల్యం పోవాలి అని ఫౌండేషన్ ఇస్తుంది కృష్ణుడు అక్కడ. ఆ తర్వాత అసలు రెండో చాప్టర్లో కూడా రెండో శ్లోకం దీనిలో కూడా ఇంకోటి ఏడో శ్లోకం ఉంది. ఏడో శ్లోకం అయిన తర్వాత అర్జునుడు ఏమంటాడంటే, నేను ఈ శిష్యుడిని ఏడుస్తూ చెప్తారు, నాకు వీలు కావట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నా, పూర్తిగా నీకు నేను శరణాగతి చెప్తున్నా, నేను ఏం చేయాలో ఇప్పుడు చెప్పుకొని అర్జునుడు అంటాడు. ఇక్కడ విషయం మనం గమనించాలి. కృష్ణుడు పాండవులతో ఉన్నప్పటికీ కూడా వాడి జీవితంలో ఓడిపోతారు, వాడికి వాళ్ళు అన్ని కష్టాలు పడతారు అన్ని సంవత్సరాలు. కానీ కృష్ణుని వాడు ఎప్పుడు ప్రాధాన్యత కృష్ణ నన్ను రక్షించుకొని వాళ్ళు అడగలేదు. అర్జునుడు అడగలేదు, ధర్మరాజు అడిగింది, నకులసహదేవుడు అడగలేదు. వాళ్ళు అనుభవించిన తప్పించి వాళ్ళకి తెలియలేదు. అదే ద్రౌపది నిష్ఠాపాలప్పుడు జయ కృష్ణ అని చెప్పి ప్రార్థించింది కాబట్టి కృష్ణుని కాపాడాడు. గజేంద్ర మోక్షంలో కూడా భాగవతం చూస్తే గజేంద్రుని కూడా కృష్ణుని కాపాడాడు నారాయణ. ఎందుకు అంటే ఏ భగవంతుని కోరుకున్నాడు. ఈ విధంగా మనం చూసి ఇక్కడ గమనించాల్సింది, దేవుడిని మనం ప్రార్థించకపోతే దేవుడు నాడు కదా ఎవరికి వస్తుంది, ఆయనే సృష్టించింది కదా మనం మనం భక్తితో రోజు చూస్తూ కాదు, దేవుని మీద ఆశ పెట్టాలి. దేవుని మీద నీవే సమస్య అర్జునుడు సరెండర్ అయ్యింది, పూర్తిగా శరణాగతి కోరింది. కాబట్టి కృష్ణుడికి ఏ విధంగా మాట్లాడి పూర్తిగా మార్చేసి కూడా ఇక్కడ 4 విషయాలు ప్రశ్న రెండో అధ్యాయంలో సూపర్ స్టెప్ అయిపోయింది అని చెప్తాను. మీకు చెప్పి డీటెయిల్గా పోయింది. ఆత్మ అనేది మన లోపల ఏ విధంగా ఉంటుంది, ఆత్మతత్వం అంటే రెండో చాప్టర్లో చాలా దగ్గర 20 శ్లోకాలు ఉంటుంది అనమాట. ఈ ఆత్మతత్వం గురించి చెప్తూ ఇది నిప్పులో కాలదు, నీటిలో తడవదు, ఆయుధాలతో ఛేదింపబడదు, ఇది శాశ్వతమైనది, దీనికి చావు అనేది లేదు, పుట్టిక చావులు అనేవి ఆత్మకు లేవు అని చెప్పేసి చాలా వివరంగా చెప్పారు. మనం ఈ శరీరం మనం బట్టలు ఏ విధంగా అయితే మార్చుకుంటుంటామో అదే విధంగా ఈ ఆత్మకు చావు లేదు, ఆత్మ సత్యము నిత్యమైనది చైతన్యవంతమైనది చెప్తున్నాడు. అది అంతవరకు మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మ మనం ఎట్లా గుర్తించాలి, అసలు ఆత్మ మన లోపల మనకి ఎట్లా తెలుసు? చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు భాగవతం లోపల. తర్వాత ఏంటంటే అది ఇప్పుడు నిద్రపోతామండి, నిద్ర మామూలుగా ఇప్పుడు మనం ఉంది జాగృతి స్టేజ్, జాగృతి నిద్రలో కూడా స్వప్నాలు వస్తాయి, స్వప్నావస్థ. ఈ స్వప్నం నుంచి మనం ఇంకో స్టేజ్కి పోతాం అన్నమాట. ఏం స్టేజ్ అది? స్వప్నం నుంచి సుషుప్తి స్టేజ్, సుషుప్తి స్టేజ్కి వస్తుంది. ఈ సుషుప్తి స్టేజ్ లోపల మనం తైజస్ అంటారు,
ఇప్పుడు స్వప్నం లోపల ఈశ్వరు అని చెప్పేసి అది జాగృతి లోపల ఈశ్వరు అని చెప్పేసి స్వప్నం లోపల తైజస్ అని చెప్పేసి తర్వాత సుషుప్తి లోపల ప్రాజ్ఞుడు అంటారు. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞ గలవాడు అని. అంటే మనం నిద్రపోతున్నాం, మనకేం తెలియదు, స్వప్నాలు కూడా రావట్లేదు, పూర్తిగా సౌండ్ స్లీప్లోకి పోయినాం, డీప్ స్లీప్ అంటాం. మనం బాగా నిద్ర వస్తుంది, గాఢ నిద్రలో ఉన్నాం. ఆ గాఢ నిద్రలో మనకి ఏం తెలియదు, బయట ప్రపంచం తెలియదు, ఆలోచన లేవు, మన ఇంద్రియాలు కూడా పనిచేయట్లేదు. మళ్ళీ మేల్కొన్నాం అంటే మనం ఈ ప్రపంచంలోకి వచ్చేస్తున్నాం. అంటే ఆ స్టేజ్లో మనకి ఏముండబట్టి మనం బ్రతుకున్నాం, అది ఆత్మ. ఆ స్టేజ్లో మన ఆత్మను మనం గమనించవచ్చు. అది తురియ స్టేజ్కి పోతే పూర్తిగా మన ఆత్మను అర్థం చేసుకుంటాం. కానీ తురియ స్టేజ్ అనేటువంటిది చాలా అల్టిమేట్ స్టేజ్, నాలుగోది. అది మనం చేరడం అనేది చాలా కష్టం. దానికి ధ్యానం లోపలికి పోతేనే కాదు తప్ప తురియ కాదు. సో ఆత్మ అనేది అట్లా ఉంటుంది. రెండోది ఇక్కడ ఏంటంటే ఆత్మను జాతస్థ ధ్రువమృత్యు ధ్రువ జన్మ మృతస్య ధ్రువం జన్మ మృతస్య అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆత్మకు చావు లేదని ముందు అర్థం చేసుకోవాలి. తర్వాత సుఖ దుఃఖాలు అనేవి శాశ్వతమైనవి కావు, అశాశ్వతము. ఇవన్నీ కూడా మనకి ఎప్పటికి ఉండేవి కావు. కానీ మనం వాటితోటే ఉన్నాం కాబట్టి ఎప్పటికీ అవి ఉంటుంది, దుఃఖమే ఉంటుంది అనుకుంటాం. మనం సుఖాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇక మూడోది ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. రెండవ చాప్టర్లో ఇంద్రియ నిగ్రహం గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వీటన్నింటినీ కూడా మనం ఏ విధంగా మనస్సును నియంత్రిస్తే అన్ని ఇంద్రియాలు నియంత్రించినట్టే అని చెప్పి. నేను మనస్సుకు వచ్చేటువంటివన్నీ కూడా సూచనలన్నీ కూడా ఇంద్రియాల నుంచి వస్తున్నాయి. ఆ మనస్సు నుంచి బుద్ధికి పోతుంది, బుద్ధి నుంచి మన ఆలోచనకి పోతుంది అనమాట. అందుకోసం ఇంద్రియాలు నియంత్రించాలి. రెండోది స్థిత ప్రజ్ఞ అన్నారు. మూడో విషయం స్థిత ప్రజ్ఞ. స్థిత ప్రజ్ఞ అంటే ఒక దృఢమైనటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి. అంటే కష్టమైన, నష్టమైన, చలైన, వేడైన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మనసు మారకుండా దృఢంగా ఉండేది స్థిత ప్రజ్ఞత్వం. అంటే అర్జునుడికి చెప్పిండు. ఇవన్నీ కూడా ఒక తూకీగా ఒక సమ్మరీ లాగా పొందించండి. ఇవన్నీ తర్వాత చాప్టర్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి మళ్ళీ. కానీ ఇక్కడ ఇచ్చింది ఇంద్రియ నిగ్రహం ఉండాలి, నీకు ఆత్మ అనేది ఉంటుంది, తర్వాత స్థిత ప్రజ్ఞతో ఉండాలి, తర్వాత కర్మ అనేది నిష్కామ కర్మ చేయాలి. అంటే నువ్వు కర్మ చేయకుండా ఉండలేవు. కృష్ణుడు కూడా కర్మ చేసిన అంటాడు. ఎందుకంటే నేను కర్మ చేయకపోతే మిగతా వాళ్ళు కూడా చేయదు కాబట్టి నేను చేస్తున్నా అంటాడు. కానీ కర్మ వల్ల ఫలితాలు నాకేం అంటావు అంటాడు. మనకు కూడా కర్మకు ఫలితాలు అంటించుకుంటున్నాం కాబట్టి లేకపోతే అవి అంటావు మనకి. అంటే ఈ పని చేస్తున్నావు అంటే నాకు ఈ కోరికతో ఈ పని చేస్తున్నాను, ఈ పని వల్ల నాకు ఈ రిజల్ట్ రావాలి, ఇది జరగాలి అని చెప్పేసి స్టూడెంట్ కనుక పరీక్ష కూర్చొని ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలనుకున్నట్టుగా మనం కూడా చేసుకుంటున్నాం. ఆ కోరికలు లేకపోతే నిష్కామము, కోరిక లేకుండా చేసేది. అంటే కర్మ ఎలాగూ చేయాలి. పుట్టిన ప్రతి వాడు కర్మ చేయాలి. ప్రతి జంతువు కర్మ చేస్తూనే ఉంది. తిన్నా కర్మనే, పన్నా కర్మనే, ఇవన్నీ కర్మ కిందకి వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మనము ఒక పర్టికులర్ ఇది కావాలి నాకు అని కోరిక లేకుండా చేస్తే నిష్కామ కర్మ అవుతుందని నిష్కామ కర్మ గురించి, స్థితప్రజ్ఞ గురించి, తర్వాత జితేంద్రియత్వం అంటే ఇంద్రియాలను జయించడం గురించి, ఆత్మ గురించి ఇవన్నీ కూడా రెండవ చాప్టర్లో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. చాలా పెద్ద చాప్టర్, చాలా మంచి చాప్టర్. ఇది కనుక నిజంగా జరిగితే సాంఖ్యయోగం జ్ఞానం అనేది తప్పకుండా వస్తుంది. ఒకటి నేను ఆపిస్తాను.